సతీష్ చెప్పండి, టీడీపీలో సీట్ల పంచాయతీ కొనసాగుతూ ఉండడం చూస్తున్నాం, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సిచ్యువేషన్ ని చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్ ఏంటి? గత తెలుగుదేశం పార్టీని వరుసగా ఒకవైపు సీట్లలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ మరొకవైపు లోకేష్ ఆ పోకడలు అన్నవి తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం. లోకేష్ వైఖరి వల్ల తెలుగుదేశం పార్టీకి అనేక దశాబ్దాలుగా సేవలు చేసినటువంటి సీనియర్ లీడర్లు సైతం ఆ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. నిన్న సతీష్ రెడ్డి ఎవరైతే మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గుడ్ బై చేశారు. 32 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి సతీష్ రెడ్డి లోకేష్ పోకడ్లు, లోకేష్ వ్యాపార ధోరణి, రాజకీయాన్ని వ్యాపార ధోరణితో నిర్వహిస్తున్నటువంటి తీరు పట్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేసి అసంతృప్తితో సతీష్ రెడ్డి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంతకుముందు మొన్నటికి మొన్న మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి గొల్లపల్లి సూర్యారావు కూడా తెలుగుదేశం పార్టీని వీడి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కేసీఆర్ నాని కూడా. ఇవన్నీ కూడా వరుస పరిణామాలు జరుగుతున్నటువంటి తీరును చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పేది లోకేష్ తెలుగుదేశం పార్టీలో ఒక ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. క్యాష్ లోకేష్ రాజేష్ అన్న ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తారు. దానివల్ల టీడీపీలో అనేక దశాబ్దాలుగా ఉంటున్నటువంటి సీనియర్లు కూడా ఇప్పుడు ఆ పార్టీని వీడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కేవలం డబ్బుల కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు, సీనియర్ని అవమానిస్తున్నారని ఒక ఆవేదన తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు రెండుగా అంతర్గతంగా చీలిపోయింది. ఒకటి లోకేష్ వర్గం, మరొకటి చంద్రబాబుకు సంబంధించినటువంటి వర్గం. చంద్రబాబుని నమ్ముకుంటే ఎవరికి కూడా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ లోకేష్ దగ్గర బేరం ఆడితే ఖచ్చితంగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే తాజాగా ఇప్పటివరకు విడుదలైనటువంటి లిస్టులో కూడా మొత్తం లోకేష్ తన మనుషులకి సీట్లు ఇప్పించుకోగలిగారు, కానీ చంద్రబాబుతో గత 30 ఏళ్ళుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల చూసాం కళా వెంకట్రావు, మాజీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు డబ్బు డిపాజిట్ చేయలేదని అతనికి ఇప్పటికీ కూడా సీటు ఖరారు చేయనటువంటి పరిస్థితి. మరొకవైపు గంటా శ్రీనివాసరావు పరిస్థితి అదే పరిస్థితి. గంటానికి అసలు సీటే లేకుండా చేయాలని లోకేష్ నిర్ణయించిన పరిస్థితి. అదేవిధంగా మండలి బుద్ధప్రసాద్, దాంతోపాటుగా మైలవరానికి సంబంధించిన దేవినేని ఉమా ఈ గతంలోనే చాలా స్పష్టంగా దేవినేని ఉమా చెప్పారు, నా సీటు 100 కోట్ల రూపాయలకి ఇస్తానన్న వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేది. అంటే ఏ రేటు, ఒక్కొక్క సీటుకి ఒక్కొక్క రేటు పెట్టి మరి అమ్ముతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ప్రధానంగా తన అనుచరుడైనటువంటి కిలార్ రాజేష్ ద్వారా డబ్బులు వసూలు చేయించి ఎవరైతే రాజేష్కి డబ్బులు ఇస్తారో సో రాజేష్కి క్యాష్ ఇస్తేనే లోకేష్ సీట్ ఇస్తారన్న ఒక చర్చ టీడీపీలో సాగుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే వరుసగా సీనియర్లు టీడీపీని వీడుతున్న పరిస్థితి.